హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది వెనిలా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇంట్లో ఎంత ఈజీగా చేయొచ్చో చూసేద్దాం. సమ్మర్ వస్తుంది కదండి, హ్యాపీగా ఇంట్లో పిల్లలకు చేసి పెడదాం. బయట ఎందుకండి, మంచి కెమికల్స్ లేకుండా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే. ఎంత స్ట్రాంగ్, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. ప్రాసెస్ చూద్దాం పదండి. ముందుగా ఒకటి మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ ఫుల్ బాక్స్ వేసేసుకొని అందులో ఫుల్ మిల్క్ మేడ్ వేసానండి. ఇంక మిల్క్ మేడ్ వేసాక మనకు షుగర్ అనేది అవసరం లేదు. ఆ రెండు బ్లెండ్ అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 5 minutes బ్లెండ్ చేస్తూ ఉంటే కొంచెం మిక్స్ అనేది బాగా అవుతుంది, మంచి బ్లెండ్ అయిపోతుంది. ఆ బ్లెండ్ అయ్యాక మనము రెండు సపరేట్ చేస్తున్నాను కాబట్టి 2 bowlsలో నేను వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్కి ఓన్లీ అది మాత్రమే వేస్తున్నాను, మనం గ్రైండ్ చేసిన మిశ్రమం మాత్రం వేస్తున్నాను. అండ్ ఇప్పుడు మిగిలిన మిశ్రమంలోని నేను కోకో పౌడర్ వేస్తున్నానండి. కోకో పౌడర్ మొత్తం మనది ఇందులో బ్లెండ్ అయిపోవాలండి. ఇది వేసేసి ఒకసారి గ్రైండ్ చేసినా సరిపోతుంది, లేదా విస్కర్తో కూడా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. మనకి ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కొద్దిగా మిక్స్ చేసేస్తూ ఉండాలి. మొత్తం కోకో పౌడర్ అనేది మనకు అందులో మిక్స్ అయిపోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే లమ్స్ లాగా ఉంటుంది. లమ్స్ రాకుండా మనము మిక్స్ చేసుకోవాలి. హ్యాపీగా సమ్మర్లో ఇంట్లో చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మంచిగా బ్లెండ్ అయిపోయింది. సో మనం ఇలా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బట్ నేను ఏంటంటే అన్ని నట్స్ అండ్ సీడ్స్ వేస్తున్నాను. టూటీ ఫ్రూటీ, కాజు, బాదాం, బ్లూబెర్రీస్ అన్నీ వేసానండి. అన్నీ మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక కంటైనర్లో వేయడమే. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టడం. నట్స్ అని కొంచెం మనం ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుంది, కానీ నాకు ఇలా గ్రైండ్ చేసినందుకు ఏమో ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా వచ్చింది. ఐస్ క్రీమ్ అయ్యాక ఎలా వస్తుందో చూద్దాం. సో ఇంకొక దాంట్లో ఏం చేశానంటే వెనిలా ఫ్లేవర్ కోసం అనేసి జస్ట్ అలానే పెట్టాను. బట్ నేను ఇక్కడ ఏంటంటే వెనిలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను. సో అందుకోసమనే మళ్ళీ ఒకసారి మీకు ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఇందులో ఈ క్లిప్లో వచ్చేసి నేను కొద్దిగా 3 to 4 డ్రాప్స్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అనేది వేశాను. అది కూడా మొత్తం మనకి మిక్స్ అయిపోయే వరకు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, బాగా బ్లెండ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మనకి తెలిసిపోతుంది. సో అయ్యాక నేను నెక్స్ట్ డే చేశానండి. మంచి టెక్స్చర్ అనేది వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక టెక్స్చర్ అలాగే వచ్చింది. టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకు ఐస్ క్రీమ్ పార్లర్లో తిన్నట్టుగానే ఉంటుంది. చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.